నేడు ఢిల్లీలో జల వివాదాల కమిటీ తొలి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరు కానున్నారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు సహా 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల నిర్వహణకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించనున్నారు. అవసరమైతే నిపుణులు, సీనియర్ ఇంజనీర్లను కమిటీకి సహాయకులుగా నియమించడం, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు పూర్తి సమాచారం, నివేదికలతో హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. జల వివాదాల కమిటీ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చెప్పండి చందు, నేడు ఢిల్లీలో జరగనున్న జల వివాదాల కమిటీ తొలి సమావేశం ప్రాధాన్యం ఏమిటి? ఇంద్రజ, నేడు ఢిల్లీలో జల వివాదాల సంబంధించి కమిటీ తొలి సమావేశం అయితే భేటీ కాబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన ఈ భేటీ అయితే జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై ఇప్పటికే కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆయా అంశాల మీద ఈ కమిటీ అయితే చర్చించబోతుంది. సమావేశానికి ఏపీ నుంచి, అదేవిధంగా అటు తెలంగాణ నుంచి, అంటే ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధికారులు అయితే హాజరు కాబోతున్నారు. ఇంద్రజ, రైట్. ఈ కమిటీ తొలి సమావేశంలో ఏ రాష్ట్రాల జల వివాదాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది చందు? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ సంబంధించిన జల వివాదాలకు సంబంధించిన టాపిక్ అయితే మాట్లాడతారు. అంటే ఇప్పటికే సమైక్యంగా ఉన్న సమయంలో, అంటే రెండు కలిసి ఉన్న సమయంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా తర్వాత విడిపోయిన తర్వాత ఉన్నటువంటి ఒప్పందాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇవాళ మాట్లాడే అవకాశం ఉంది. అయితే పూర్తిగా చూసుకుంటే ఈ రోజు తొలి కమిటీ అనేది భేటీ అనేది ఒక ప్రాధాన్యతను అయితే మాత్రం సంతరించుకుందని చెప్పాలి. దీనికి సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఈ తొలిసారి ఏర్పాటైనటువంటి భేటీగా అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంద్రజ, రైట్. మరి ఈ కమిటీలో కేంద్రం పాత్ర ఎలా ఉండనుంది? రాష్ట్రాల అభిప్రాయాలను ఎలా పరిగణలోకి తీసుకుంటారు? అంటే కేంద్ర జల సంఘం ఏదైతే ఉందో, అంటే ఆ చైర్మన్ అధ్యక్షతన జరగబోయే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ అయితే మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే సమావేశం కాబోతుంది. ఈ కమిటీ కార్యదర్శి రాకేష్ కుమార్ కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంటే అధికారులు అయితే మాత్రం తప్పనిసరిగా హాజరు కావాలని, అదేవిధంగా అవసరమైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని కూడా సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా 4 అంశాల మీద అయితే మాత్రం దీనిలో చర్చించనున్నట్టు నోటీసులు అయితే తెలుస్తుంది. ఈ భేటీలో ఏపీ నుంచి జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ కావచ్చు, అదేవిధంగా ఈఎన్సీ సంబంధించి, అలాగే అంతరాష్ట్ర జలవనరుల శాఖ విభాగం చీఫ్ ఇంజనీర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అటు తెలంగాణ తరపు నుంచి నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ కావచ్చు, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కావచ్చు, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ కావచ్చు, అంటే వీళ్ళందరూ కూడా, ఈ అధికారులందరూ కూడా ఈ ఎవరైతే మహమ్మద్ అంజాద్ హుసేన్ ఆయనతో పాటు కృష్ణా, అదేవిధంగా గోదావరి బోర్డుల చైర్మన్లు కూడా, అంటే కృష్ణా జలాలకు సంబంధించి, అదేవిధంగా గోదావరి బోర్డులకు సంబంధించి చైర్మన్ కూడా అటెండ్ అవుతారు. అదేవిధంగా జాతీయ నీటి అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ కూడా పాల్గొబోతున్నారు. అయితే పోలవరం కావచ్చు, బనకచెర్ల కావచ్చు, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఇలా ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక, అంటే వాటికి సంబంధించిన పిఎఫ్ఆర్ ఉంటుంది. ఈ పిఎఫ్ఆర్ సంబంధించి అంటే మదింపు కోసం కేంద్ర జల సంఘం అయితే మాత్రం ఇది చేపట్టిన ప్రక్రియగా, అంటే మొదటి స్థాయి ప్రక్రియగా ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి శ్రీకారం చుట్టిందని చెప్పాలి. ఈ భేటీలో తెలంగాణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా తేలాల్సి ఉంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కొన్ని ఏదైతే ఉన్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, కీలక నిర్ణయాలు అయితే ఇప్పటికే తీసుకుని ఉంది. దానికి సంబంధించి ఈ రోజు జరిగేటువంటి దీనికి సంబంధించి మొత్తం సిడబ్ల్యూసీ ముందు జల వివాదాలకు సంబంధించి వాటి సమస్యల పరిష్కారానికి అయితే మాత్రం ఈ రోజు ఆయా అంశాల మీద చర్చించబోతున్నారు. ఇంద్రజ, రైట్. కుమార్ చంద్, మరి ఈ కమిటీ ఏర్పాటు వల్ల ఇరు రాష్ట్రాల మధ్య మన వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండబోతుంది. ఇంద్రజ, అంటే ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి ప్రధానమైన అంశాల్లో చూసుకుంటే, మొదటి అంశం
జల వివాదాలనే చెప్పుకోవాలి. అంటే నీళ్ళని యూటిలైజ్ చేసుకునే ప్రక్రియలో రాష్ట్రాల మధ్య అయితే మాత్రం కొన్ని ఏదైతే వివాదాలు ఉన్నాయో ఆ వివాదాలు అయితే చెలరేగుతున్న పరిస్థితి ఉంది. వాటిని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఇప్పటికే భేటీలు అయినప్పటికీ వాటికి సంబంధించి అంటే ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత మేర నీటిని వాడుకోవాలన్న అంశాల మీద అయితే మాత్రం ఒక క్లారిటీ లేదు. ఏదైతే ఈ కేంద్ర కమిటీ ఏదైతే ఉందో అంటే సిడబ్ల్యూసి ఏదైతే ఉందో, కేంద్ర జల సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం దగ్గర మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నేపథ్యంలోనే ఈరోజు ఈ సమావేశానికి శ్రీకారం చుట్టారు. మొత్తానికి ఈరోజు ఒక కీలకమైన నిర్ణయానికి అయితే వస్తారు. అంటే వివాదాల పరిష్కారానికి కొన్ని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కీలకంగా మారాయని చెప్పాలి. ఇంద్రయ్య. రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.